సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీ 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి దండు స్రవంతి నరసింహులు ప్రచారం ముమ్మరం చేశారు. కేసీఆర్ నాయకత్వమే తమకు శ్రీరామ రక్ష అని, ప్రజల ఆశీర్వాదం తమపై మెండుగా ఉందని వారు పేర్కొన్నారు. వార్డులో గెలుపొందిన కేసీఆర్ కు కానుకగా ఇస్తామని పార్టీ నాయకులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఇంద్రేశంలో 4వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థిగా బలపరిచిన శ్రవంతి గారికి మేము మద్దతు తెలుపుకుంటూ పటాన్చేరు నుంచి మేము రావడం జరిగింది. మేమందరం స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ పొద్దున్న నుంచి మేము ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి మా అభ్యర్థి అయిన శ్రవంతి గారిని ద్వారా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మేము ప్రతి మెంబర్ని అడగడం జరిగింది. ఆ క్యాంపెయినింగ్లో మాకు కనిపించింది ఏంటంటే శ్రవంతి గారికి మంచి ఆదరణ దక్కింది. ప్రతి మహిళను గుర్తించి మా మనిషి, మా పిల్ల, మా ఇంటి పిల్ల అని చెప్పి ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంద్రేశం వాస్తవులందరికీ మాకు ధన్యవాదాలు. శ్రవంతి గారిని గుర్తించినందుకు మరీ ధన్యవాదాలు. ఆల్రెడీ శ్రవంతి గారు ప్రజాసేవలో ఉన్నారు. వాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సీసీ రోడ్లు వేయడం ఏంటి, ట్యాంకులు, మంచినీటి సదుపాయాలు కానీ, కరెంటు స్తంభాలు కానీ ఆల్రెడీ ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఎన్నిట్లో వాళ్ళు పాల్పంచుకొని ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేశారు. కానీ మళ్ళీ ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ సేవలో ఉంటాను అని చెప్పి ఒక మహిళగా ఆమె ముందుకు వచ్చి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కారు గుర్తుకి 1వ నెంబర్ మీద ఉండే కారు గుర్తుకు ఓటేసి శ్రవంతి గారిని బలపరిచి గెలిపించుకుని మీ యొక్క స్థానికంగా ఉన్న సమస్యలను మీరు తీర్చుకోగలుగుతారని మేము ఆశిస్తున్నాము. ప్లస్ ఆమె సొంత ఎజెండా కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరింట్లో అన్నా సరే ఒక ఆడపిల్లకి పెళ్ళైతే కేసీఆర్ ఎలాగైనా అంతకుముందు మహిళా కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. అలాగే తన సొంత నిధులతోటి 25,000 రూపీస్ నేను ఇస్తానమ్మా, నాతోటి అయినంత వరకు 25,000 రూపాయలు ఇస్తానని సొంత నిధులతో ఇస్తానని ఆమె ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా పోచమ్మ గుళ్ళు, మన హిందువులకి ముఖ్యమైన గుళ్ళు, 2 గుళ్ళను కట్టిస్తానని చెప్పి ఆమె హామీ ఇవ్వడం జరుగుతుంది. ఒక ట్యాంకును కట్టిస్తామని చెప్తున్నారు. ప్లస్ సీసీ కెమెరాలు, ఇప్పుడు భద్రత అనేది చాలా ముఖ్యం. ఆ భద్రత కోసము ప్రతి వీధికి కూడా నేను నా సొంత నిధులతోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా దొంగతనాలు, చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీసీ కెమెరాలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి భద్రత అనేది ఏర్పడుతుంది. ఆమె చాలా ఎడ్యుకేటెడ్గా ఆలోచన చేసి ముఖ్యమైనది సీసీ కెమెరా అది ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు. కాలనీకి ఒక బోర్, ప్రతి కాలనీకి ఒక బోర్ కూడా ఏర్పాటు చేస్తానంటారు. ఇది చాలా మంచి విషయము. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆమెకి అసలు స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య మీద కూడా ఆమెకి అవగాహన ఉంది కాబట్టి తన సొంత నిధులతో నేను చేస్తాను, నా కాలనీని, నా జనాలను, నా ప్రజలను నేను వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తాను, నాది బాధ్యత అని ఆమె ముందుకు వస్తుంది. ఇది చాలా ఆహ్వానించదగినది. ఆమెను ప్రతి ఒక్కరం మనందరం బలపరిచి గెలిపించుకున్నట్టయితే ఇటు సమస్యలను ఆమె సొంతంగా నిధులతోటి చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి శ్రవంతి గారిని ఆశీర్వదించి మన కాలనీ యొక్క సమస్యలను మనం తీర్చుకోగలిగితే చాలా బాగుంటుంది. మన కాలనీ అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మనం కూడా అభివృద్ధి చెందినట్టే. పార్టీ తరపు నుంచి బలపరిచినటువంటి శ్రవంతి గారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపిస్తారని ఆశిస్తూ శ్రవంతి గారికి మరి ఒక్కసారి అమ్మ, నువ్వు ఏ విధంగా నువ్వు హామీలు ఇచ్చావో అవన్నీ ఆల్రెడీ మీరు ప్రజాసేవలో ఉన్నారు. ఇంకొకసారి మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతుంది. ఇంకొకసారి ఛాన్స్ ఇద్దాము. ఎందుకంటే చేసిన వాడికి సమస్య ఎలా తీర్చాలి, అసలు సమస్య ఏముందనేది కూడా ఐడియా ఉంటుంది. ఆల్రెడీ ఐడియా ఉన్నది, ఆమె చేస్తుంది. కాబట్టి ఆమెకు మళ్ళీ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఆమెను గెలిపించుకుందాము మనందరం కలిసి. శ్రవంతి గారిని గెలిపిస్తే కేసీఆర్ గారిని గెలిపించినట్టే. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, శ్రవంతి గారి గెలుపు కేసీఆర్ గెలిపే. కేసీఆర్ గారిని దూరం పెట్టుకోవద్దు. ఆల్రెడీ ఒకసారి ఏవో చూద్దామని చిన్న పొరపాటు చేయడం వల్ల ఇప్పటికీ బాధపడుతున్నాం. కాబట్టి కేసీఆర్ అయినా శ్రవంతి గారికి ఓటేస్తే కేసీఆర్కి వేసినట్టే. కాబట్టి కారు గుర్తు ఒకటేనమ్మా, కారు గుర్తు మీద ఓటేసి శ్రవంతి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
నా పేరు జయశ్రీ అండి, పటాన్చేరు నుంచి వచ్చాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రేశం మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ అభ్యర్థిగా బలపరిచిన దండు స్రవంతి నరసింహ గారిని ఇంద్రేశం గ్రామ ప్రజలే కాకుండా మా 4వ వార్డు సభ్యులందరూ కూడా మాకు అంత బ్రహ్మరథం పడుతున్నారు. మమ్మల్ని గెలిపిస్తారని మంచి ఉత్సాహం పరుస్తున్నారు. మరి మా పార్టీ పెద్దలందరూ కూడా ఈరోజు వచ్చిపోయారు. వారందరూ మద్దతుతోటి మరి స్రవంతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. మాకు ప్రజా బలం బాగుంది, మేము మెజార్టీతో గెలవబోతున్నాం. మీ అందరి ఆశీస్సులతోటి విజయం సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓటేసి స్రవంతి గారిని గెలిపించగలరని మా యొక్క ప్రార్థన. అందరికీ నమస్కారం. నా పేరు దండు స్రవంతి, ఇంద్రేశం మున్సిపాలిటీ 4వ నంబర్ అభ్యర్థిని. మేము కారు గుర్తుకు నిల్చున్నాము. అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించగలని కోరుతున్నాను. అందరి సహకారాలతో మమ్మల్ని గెలిపించగలని కోరుతున్నాను. కారు గుర్తుకే మన ఓటు. గెలిపిద్దాం.